గ్రంథాలయంలో కూడా చాలా క్రమశిక్షణతో మీరందరూ కూడా మన ఉపాధ్యాయుల వారు ఎలా చెప్తారో, స్కూల్లో ఎలా చెప్తారో వాటన్నిటిని కూడా మీరు పాటిస్తూ మన తల్లిదండ్రులకి, మన సమాజానికి, మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా మొక్కై వంగనదే మానై వంగదు అన్నట్టు ఇక్కడున్న పిల్లలందరూ కూడా చాలా చిన్న వయసు, మంచి అల్లారు ముద్దుగా మీ తల్లిదండ్రుల చేతిలో ఇక్కడున్న చూసారా, చిరిగిన చొక్కా కొనుక్కో లేకపోతే వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కోమన్నారు. మనకిప్పుడు చిరిగిన చొక్కాలు తొడుక్కోవాల్సిన అవసరం లేదు. దేవుడి దయ వల్ల అందరూ కూడా ఈ రోజుల్లో కూలీ చేసి చదివించే పిల్లలకు కూడా మంచి బట్టలు కొనిస్తున్నారు. అలాగే ఉద్యోగస్తులు, ఆర్థికంగా సామాజికంగా మనం చాలా అభివృద్ధి చెందాం. కాబట్టి చిరిగిన చొక్కాలు తొనుక్కున్నప్పుడే మొన్న చనిపోయారు అందశ్రీ లాంటి వాళ్ళు మన కొత్తగూడెంలో చిరిగిన బట్టలతో తిరిగి ఇవాళ ఆయన ప్రపంచంలో ఖ్యాతి సంపాదించారు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి ₹1 కోటి ఇచ్చి జాతీయ గీతం రేపు వచ్చే సంవత్సరం నుంచి కూడా వారు రాసిన గీతం ప్రతి తెలుగు పుస్తకంలో మొదటి పేజీలో ఉండేటట్టు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించబడ్డది. తల దించి నన్ను చూడు, నిన్ను తల ఎత్తుకునేలా చేస్తానని చాలా 2 మంచి కొటేషన్లు పెట్టారు. గ్రంథాలయ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాటన్నిటినీ మీరు ఎల్లప్పుడూ నెమరవేస్తూ భావి భారత పౌరులుగా, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి మీరు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.